మన 2 తెలుగు రాష్ట్రాలల్ల కందిపొడి తేసియని తెలుగోళ్ళులు ఉంటారా? కొంతమంది నెయ్యి ఒట్టేసుకొని తింటే, కొంతమంది మామిడికాయ తొక్క కలుపుకొని తింటారు. ఇంతకీ మీ ఫేవరెట్ ఏందో కమెంట్ చేయరు చూద్దాం. ఇక గియాలైతే మా అమ్మ ఇంట్లో ఉండే వస్తువులతోనే అదే మన పోపుల డబ్బాలో ఉండే వస్తువులతోనే మా అమ్మ అయితే కందిపొడి చేపిస్తదంట పాండ్రి. మా జేజమ్మ అయితే ఊకే చెప్తున్నాడు ఇంట్లో తాలిపింజల డబ్బా నిండు ఉండాలంట. గప్పుడే లక్ష్మీదేవి కటాక్షిస్తదంట. ఇక గిదేదో క్యూట్ ఉంది కదా! బ్రాస్ చేయమంటారు తాలిపింజల డబ్బా. మళ్ళీ నన్ను అడుగుతారు ఎడగొన్నారని అందుకే ముందుగాల నేనే చెప్తున్నా. దీనికి మంచిగా ట్రాన్స్పరెంట్ లిడ్ కూడా వచ్చిందన్నట్టు. ద పామ్స్ రిటర్న్ గిఫ్ట్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్నాం అన్నట్టు. వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అయినా, బ్రాస్ ఐటమ్స్ అయినా, హోమ్ డెకార్ ఐటమ్స్ అయినా ఖతర్నాక్ ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్, ఆన్ టైమ్ డెలివరీ ఉంటుంది. ఫస్ట్ అది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఒకసారి పోయి చూడండి. ఇక చేసే ప్రొసీజర్ వస్తే ఒక గిలాస్ కందిపప్పు ఎర్రగా వేయించుకోవాలి. ఒక్క గిలాస్ కందిపప్పుకి అర్ధ గిలాస్ పెసరపప్పు, అర్ధ గిలాస్ శనగపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోరు. ఇంకొక కడాయిలో మొత్తం అంత జీలకర్ర, అప్పటికడ ఎండిమిరపకాయలు వేయించేసుకొని అన్ని చల్లగినాక ఉప్పు, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. అవన్నీ మిక్సీ కొట్టేసుకోవాలి. కొంచెం బరక ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక ఉడకన్నమైనా సల్లన్నమైనా ఇది వేసుకొని తినారనుకోరి నెయ్యి కొట్టేసుకుంటే ఇంకా జర మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది.